హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్కి హైప్ ఆప్షన్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఇంకా విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 6. రైటర్ పర్మిళ గారు. మహి కారు ఫాలో చేసి వచ్చిన శాండీ ఆ దృశ్యం చూడగానే ఒక్కసారి షాక్ అయ్యాడు. ప్రేమించిన అమ్మాయి ఎదురుగా మరో అమ్మాయి మెడలో తాళి కట్టిన ప్రేమికుడు అర్జున్. మహి గుండెల్లో లావా పొంగింది. ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్టు అయ్యింది. అక్షింతలు వేయండమ్మా. చేతిలో పంతులుగారు అక్షింతలు వెయ్యగానే నేల జారిపోయాయి. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని తిరిగి వెళ్ళిపోతుంటే కాలు స్లిప్ అయి పడిపోయింది మహి. అమ్మాయి ఆగు, ఎక్కడికి వెళ్తావు? పెళ్లి చూడ్డానికి వచ్చావు, మిగతా తంతు ముగిసేదాకా ఇక్కడే ఉండాలి అని చెప్పారు ఎవరో. చేతిని పట్టుకుని ఆపాడు శాండీ. పడిపోకుండా. కేర్ఫుల్ అమ్మోరు తల్లి అన్నాడు. అంతటి సిచ్యువేషన్లో శాండీని చూడగానే మహి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని చెప్పింది. అర్జున్ బాబుకి అమ్మాయే ఫ్రెండ్స్ అనుకున్నాం, అబ్బాయి కూడా ఉన్నాడే అన్నారు కొందరు. శాండీ చేతిలో అక్షింతలు ఇచ్చి వెయ్యి బాబు అన్నారు పంతులుగారు. కళ్యాణి, కుసుమ కాళ్ళకి నమస్కరించమనటంతో ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. 7 అడుగులు నడవాలి అనే పంచచీర కొంగుకు ముడివేసి 7 అడుగులు వేయించారు అర్జున్ వేద చేత. మిగతా తంతు ముగించి వేద, అర్జున్ ఇద్దరిని కరణంగారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆశల సౌధం కళ్ళ ముందు కుప్పగా కూలిపోయింది. తను అనుకున్నవాడు వేరొక అమ్మాయికి సొంతం అయ్యాడు. ఆ ఊహే భరించలేకుండా ఉంది మహి. పూర్తిగా నిరాశ నిస్పృహలో కొట్టుకుపోతున్నట్టు ఉంది. అర్జున్ బాబు స్నేహితులకు ఇల్లు చూపించండి అని కరణంగారి మరో ఇంటికి తీసుకుని వెళ్ళారు వాళ్ళిద్దరిని. మౌనంగా వారిని ఆశ్రయించారు శాండీ, మహి. మెడలో దండలు విసురుగా తీసి విసిరేయగా అది మళ్ళీ వేద మెడలో పడింది. విస్తుపోయి చూశాడు అర్జున్ ఒక్కసారిగా. ఓ మై గాడ్, నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నావు? ఇష్టం లేని పెళ్ళి 2 సార్లు చేయించావు దేవుడా. వాట్ ద హెల్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ అని అర్జున్ ఒక్కసారి అనుకుంటున్నాడు. మహి కలవాలి, ఎలా అని మొబైల్ తీసి కాల్ చేస్తుంటే మేనేజర్ పంపిన మెసేజ్ మళ్ళీ కనబడింది. ఓ గాడ్, నాకు పెళ్ళి అని తెలుసుకొని వచ్చిందా ఇప్పుడు? మహిని ఎలా నమ్మించాలి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని? కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. మహికి కాల్ చేస్తూనే ఉన్నాడు 10 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు రింగ్ అయినా తీయటం లేదు. కట్ చేస్తూనే ఉంది. వాయిస్ మెసేజ్ పెట్టాడు కలవాలని, నో రెస్పాన్స్. కళ్యాణి గారు ఇద్దరికీ బట్టలు ఇచ్చారు మార్చుకోండి అని. గదిలో ఓ మూలగా వేద నిల్చుని ఉంది. అర్జున్ పడే బాధ తపన చూడలేకపోయింది వేద. చీర మార్చుకుని వచ్చి అత్తయ్య, ఓసారి అమ్మమ్మ దగ్గరికి వెళ్తాము నేను, అర్జున్ గారు అని చెప్పింది. మీ ఇష్టం తల్లి. అర్జున్ మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకి మన ఇంటికి దగ్గరగానే మరొక ఇల్లు కేటాయించారని చెప్పేసి వెళ్ళిపోయింది కళ్యాణి. చూడు వేద, నేను ఎవరినీ కలవలసిన అవసరం లేదు అని మహిని కలవడానికి అని వెళ్తుంటే, ఆగండి అర్జున్ గారు, మీకు కలవలసిన అవసరం లేకపోయినా ఖచ్చితంగా కలిసే తీరాలి. ఆవిడ మా అమ్మమ్మ గనుక. బలవంతంగా ఈ బంధంలో చిక్కుకున్నప్పుడు మినిమం కర్టసీ అనేది ఉంటుంది. ఆ మాత్రం కూడా మీరు పాటించలేరా? అర్జున్, వేద కలిసి కుసుమ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం అనేందుకు గుర్తుగా పల్లె వాతావరణం చాలా అందంగా ఉంది. అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంది. మహి రీచ్డ్ సేఫ్లీ అని ధ్రువ్కి మెసేజ్ చేసింది మహి వాళ్ళ అన్నయ్యకి. అప్పుడు వెలిగింది మహికి. ఈ శాండీ తన వెనుకే ఎందుకు వస్తున్నాడని. అనుకున్నదే తడువుగా అడిగేందుకు శాండీ దగ్గరికి వెళ్ళింది. ఎటు చూసినా శాండీ కనబడలేదు. చుట్టూ వెతికింది. మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ తోటలో ఉన్నాడు. ఫాస్ట్గా వెళ్ళి, ఎవరు నువ్వు? నన్నే ఎందుకు ఫాలో చేస్తున్నావు? చొక్కా పట్టుకుని నిలదీసి అడిగింది శాండీని. కూల్ అమ్మోరు తల్లి. ఎయిర్పోర్ట్లో నేను నిన్ను ఎప్పుడైతే చూశానో ఆ రోజే నీకు పడిపోయా, అందుకే ఫాలో చేస్తూ వచ్చా అని చెప్పాడు. బ్లడీ యూ అని కొట్టబోతుంటే, పెద్దమ్మ తల్లి ఆగవమ్మా, శాంతించు. మీ అన్నయ్య పంపిస్తేనే నీ వెనకాల వచ్చా అని చల్లగా చెప్పాడు. అన్నయ్య పంపాడా అని షాక్ అయ్యింది. నేనేం చిన్నపిల్లనా? వాట్ ద హెల్ అని కోపంగా. ప్రతి అన్నయ్య తన చెల్లి సేఫ్టీ కోరుకుంటాడు, అందుకనే నన్ను పంపాడని చెప్పాడు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చావో అంతా నాకు తెలుసు మహి.
కుసుమతో కాసేపు మాట్లాడి మహి వాళ్ళు ఉన్న ఇంటికి వచ్చారు అర్జున్, వేద. మహి మహి అని పిలుస్తూ ఆతృతగా వెళ్ళాడు అర్జున్. అర్జున్ను చూడగానే శాండీ సీయూ లేటర్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలా ఉన్నావు బంగారం, గ్రానీ ఎలా ఉన్నారు అని మహి చేతిని తీసుకోబోతుండగా డోంట్ టాక్, డోంట్ టచ్ అండ్ డోంట్ టాక్. నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు ముట్టుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. గెటౌట్, ఐసే గెటౌట్ అని మహి కోపంగా అంటుంది. కామ్ డౌన్ మహి, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏమి వినాలి? నమ్మించి మోసం చేసి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ కట్టుకథ ఇప్పుడు చెబుతావా ఏంటి అని అంటుంది. ఈ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవాలి అన్నాడు భుజం పట్టుకొని. కోపంగా ఆవేశంగా హౌ డేర్ యూ ఐ టచ్ మీ అని గోబ పగిలే సౌండ్. గోబ పేలిన సౌండ్. ఒక్క క్షణం ఏమైందా అని అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళకి. మహి చెయ్యి అక్కడే ఉంది. కొద్ది దూరంలో అర్జున్ ఉన్నాడు. మరి ఈ సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందో అందరూ చూశారు. పదండి మనం చూద్దాం ఆ సౌండ్ ఎక్కడిది అని. వేద కింద పడిపోయింది. అర్జున్ ఒక్కడే వెళ్ళాడు మీదకి. ఫుల్లుగా తాగేసి వచ్చిన మారెప్ప వేద ఒంటరిగా ఉండటం చూసి చెయ్యి పట్టుకుని లాగా మీదకి వస్తున్నాడు వేద మీదకి. మారెప్పని తోసివేసే ప్రయత్నం చేస్తున్నది వేద అక్కడ బలవంతంగా. అయినా పట్టు విడవక మరింత బలంగా ఆమెను లాగుతూ బలవంతం చేయబోయాడు వేదాని. మేడ మీద నుండి కిందకి దిగుతున్న శాండీ అది చూసి లాగిపెట్టి ఒక్కటి పీకడంతో నేలకి ఖర్చుకుపోయాడు మారెప్ప. దెబ్బకు తాగిన మత్తు వదిలి ఎవడ్రా నువ్వు ఈ మారెప్పను కొడుతున్నావు? మీదకి వచ్చాడు శాండీ మీదకి. నువ్వు మారెప్ప అయితే నాకేంటి? యూ స్టిపిడ్. అయితే ఏంటి? ఆడపిల్ల మీద చెయ్యేస్తే నరుకుతా రాస్కెల్ అని ఒక్కసారి కోపంగా అంటాడు. దాని మీద చెయ్యేస్తే నీకేంటి దురద? దాని మొగుడువా కాదు కదా రెచ్చిపోయాడు మారెప్ప ఇంకా ఎక్కువ మాట్లాడుతూ. అడగడానికి అడ్డుకోవడానికి మొగుడై ఉండవసరం లేదు. సాటి మగాడు అయితే చాలు. మరో 4 పీకి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళావో తాట తీస్తా మాస్ వార్నింగ్ ఇచ్చాడు శాండీ మారెప్పకి. చూస్తా దీనంతు నీయంతు కూడా తేలుస్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు మారెప్ప. గట్టిగా అరుస్తున్నాడు అక్కడి నుంచి వెళ్తూ. థ్యాంక్స్ అండి, దేవుడిలాగా వచ్చి కాపాడారు. లేదంటే నా జీవితం ఏమయ్యేదో ఊహించలేను అని వేద బాధపడుతూ అంటుంది. భయపడకండి సిస్టర్, ఏం కాదు గాని జాగ్రత్త అని భుజం తట్టి మరో రూమ్కి వెళ్ళిపోయాడు శాండీ. ఇది ఫట్మని సౌండ్ పేలిన శబ్దం ముందు జరిగింది. అర్జున్, మహి కిందకి వచ్చారు ఆ అరుపులకి. ఏడుస్తూ ఉన్న వేదాన్ని చూడగానే చాలా బాధపడ్డాడు అర్జున్. వాట్ హ్యాపెన్ వేద, ఆర్ యూ ఓకే? అర్జున్ గారు అని బోర్న ఏడుస్తూ అర్జున్ని హగ్ చేసుకుంది. ఆ చర్యకి షాక్ అయ్యాడు అర్జున్. వేదాన్ని దూరంగా జరపాలని అనుకున్నాడు కానీ వేద జరగలేదు. కొరకొర చూపులతో కాల్చేసేలా చూస్తుంది మహి. ఇద్దరినీ చూసి దడేల్మని తలుపు వేసేసింది అక్కడ మహి. కమ్ వేద అని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఇల్లంతా సందడి హడావిడి. రండి రండి. ఏమే వేద, మీ అమ్మమ్మని వదిలి రావటానికి ఇంతసేపు పట్టిందా? ఈ వేళ రోజున ఆలస్యం చేస్తే ఎలాగే అన్నారు అక్కడ కొంతమంది ఆవిళ్ళు. ఏమైంది పిన్ని, ఈరోజు స్పెషల్ ఏంటి? వేద వస్తే మేడ మీదకి వెళ్ళి ఏమైంది అని కనుక్కోవాలని చూస్తున్నాడు అర్జున్. ఏయ్ వేద, ఎక్కడికి వెళ్ళావు? నీతో పనుంది రావే అని కొందరు అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోతుంటే ఇక ఉండలేక వేద కమ్ టు రూమ్ అన్నాడు అర్జున్ తనతో మాట్లాడాలని. బావగారు వేదాను మాతో కొంత సమయం ఉండనివ్వండి, రాత్రంతా మీతోనే ఉంటుందిగా అని నవ్వుతూ వెళ్ళిపోయారు ఒక్కసారి. అల్లుడు బాబు, మీరు రూమ్లోకి వెళ్ళండి, కాసేపు అయ్యాక వేద వస్తుంది అని చెప్తారు. వాట్ ద హెల్ అని విసుక్కుంటూ రూమ్కి వెళ్తుంటే ఈ రూమ్కి కాదు బాబు, మరో రూమ్కి వెళ్ళండి, మీ వస్తువులు అక్కడే ఉన్నాయని అక్కడ చెబుతారు. ఏంటో ఈ సంతలో వచ్చి పడ్డాను. ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకుంటుండగా అర్జున్ అనుకుంటాడు. అర్జున్ బాబు, ఈ బట్టలు వేసుకొని రండి, పూజ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఈ పూజలేంట్రా బాబు, ప్రపంచంలో వీళ్ళే చేస్తారా? ఇప్పుడేం పూజ అని పంచె కట్టుకోవటం ఏంటో అన్నింటికీ విసుక్కుంటూనే వెళ్ళాడు. గంధం, పన్నీరు, నీటితో స్నానం చేయించి, తెల్లని షిఫార్ చీర కట్టించి, పాలు జడలో మల్లెలు తురిమి మత్తెక్కించే విరజాజులు, సన్నజాజి పువ్వులు జడకి కుట్టి పూలదండ ముందుకు వేశారు. అబ్బా, చాలా అందంగా ఉంది వేద. బావగారు గనుక చూస్తే కొరుక్కు తింటారు నిన్ను, జామ పండులా ఉన్నావు అని అంటారు.
ఫస్ట్ నైట్ రోజు అంతేనా, పిల్ల కునుకు ఉండదు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జాగారమే అన్నారు పంతులుగారి భార్య. శోభనమా, గుండెల్లో రాయి పడింది వేదాకి. అలంకరించి తీసుకొని వచ్చారు వేదాన్ని కిందకి. ఆ రోజు ఇద్దరితో శాంతి పూజ చేయించారు. పువ్వుల బంతులతో ఆడించి ముత్తైదువులకి తాంబూలం కూడా వేద చేత ఇప్పించారు. బాబు రూమ్లో ఉండండి, వేద వచ్చేస్తుంది. ఇవన్నీ అర్థం కాక బుర్ర కొట్టుకుంటున్నాడు అర్జున్. ఏం చేయాలో తెలియక. రూమ్లో పువ్వుల అలంకరణ, బెడ్పై ఉన్న హార్ట్ షేప్ వేద, అర్జున్ అనే పేర్లు రాసి ఉన్నాయి. అవి చూసి అర్జున్ షాక్ అయ్యాడు ఒక్కసారి. అవన్నీ చూసి క్రమంగా అర్థమయ్యింది తనకి ఈరోజు ఫస్ట్ నైట్ అని. పాల గ్లాస్తో కొందరు తోడురాగా రూమ్లోకి ఎంటర్ అయ్యింది వేద. అసహనంగా, కోపంగా రగిలిపోతున్నాడు అర్జున్. డోర్ క్లోజ్ చేసి ఓ ఓరగా ఒక పక్కన నిల్చుంది వేద. వాట్స్ దిస్ వేద, ఏంటి ఇవన్నీ అని చిరాగ్గా అన్నాడు అర్జున్. నాకే షాక్గా ఉంది అర్జున్ గారు, కానీ నేను ఏమీ చెప్పలేకపోయా. లుక్ వేద, నా మనసులో ఉన్నది ఉండేది ఎప్పటికీ మహీనే. లైఫ్ కానీ బెడ్ కానీ నీతో షేర్ చేసుకోలేను. మరోసారి వేద గుండె ఒక్కసారిగా బద్దలయ్యింది. వేద హృదయం బద్దలయ్యింది అర్జున్కి మాటలు వినగానే. ఏంటా నా బ్రతుకు అన్నట్టు. ఆయన జీవితంలో ఎన్నటికీ స్థానం ఉండదు అని శూన్యంలోకి చూస్తుంది వేద ఒక్కసారి. మహి నెంబర్కి కాల్ చేస్తూనే ఉన్నాడు జరిగింది చెప్పాలని. కానీ మహికి కాల్ కలవటం లేదు. ఎలా చెప్పాలి? మా పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో చెప్పే అవకాశం కూడా తను ఇవ్వటంలే. మాకు పెళ్లి జరిగిందని తెలిసే వచ్చిందా? అసలు ఎవరు చెప్పారు? వేదతో పెళ్ళయిందని ఎవరికీ తెలియదే అని అనుకుంటున్నాడు అర్జున్. మామ్ ఎవరికైనా చెప్పిందా? ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తల్లితో మాట్లాడటమే కుదరలేదు. ఎవరో ఒకరు బెల్లం చుట్టూ ఈగలలాగా ఉంటూ ఉన్నారు తనతో మాట్లాడదామంటే. రేపటి సూర్యోదయం కోసం చూస్తున్నాడు అర్జున్. మహిని కలిసి మాట్లాడి విషయం చెప్పాలని. కొత్తగా రెక్కలు తొడిగే జీవితాన్ని మూడులాగా ముందే రెక్కలు తుంచేశాడు. ఆ భారపు జీవితాన్ని మోయలేక మోస్తూ సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంది వేద. టెన్షన్గా గదిలో అటూ ఇటూ తిరుగుతోంది కళ్యాణి. మొదటి రాత్రి ప్రేమించిన అమ్మాయి కోసం వేదాకి చెప్పి ఆశలు అడియాసలు చేస్తాడా ఏంటో వీడు అని. పాపం ఆ పిల్ల ఏమవుతుంది? నిజం చెప్తే గుండె ఆగిపోతే ఆ పాపం ఎవరిది అసలు అని కళ్యాణి బాధపడుతుంది. పాపం కళ్యాణికి ఏం తెలుసు? ఆల్రెడీ అర్జున్ ఈ విషయం చెప్పేశాడని. వేద గుండె ఎప్పుడో బద్దలైంది. దేవుడా, ఈ నిజం అమ్మాయికి తెలియకుండా చూడు. సడన్గా అర్జున్ ప్రేమించిన అమ్మాయి ఎందుకు వచ్చింది? వీళ్ళ ఇద్దరిని విడదీయడానికి వచ్చిందా? ప్రేమ విషయం చెప్పేస్తుందా అని డౌట్. ఒకవేళ చెప్పేస్తే వేద తట్టుకుంటుందా? పాపం అనుకుంది కళ్యాణి. వేద గురించి బాధపడింది. వేద బాధపడుతుందనుకొని అనుకుంటున్నావే, తను ప్రేమించిన అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో ఊహించావా అని ప్రశ్నించింది కళ్యాణి మనసు. మౌనమే సమాధానం అయ్యింది కళ్యాణికి. మహి కళ్ళ ముందు ఒక్కటే దృశ్యం, అర్జున్ వేద దగ్గరగా హత్తుకోవటం. కనులు మూసినా కనులు తెరిచినా అదే కనిపిస్తుంది. ఫొటోస్ అన్నీ ఆల్బమ్గా చేసి గిఫ్ట్ ప్యాక్ చేసింది మహి. పెళ్లి గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధం చేసింది. అందరూ ఉన్నప్పుడే ఇచ్చి అందరి ముందు ఓపెన్ చేసి తన పరువు తీయాలని. పెళ్ళం ముందే భర్త ఓ మోసగాడు అని తెలియాలి అనుకుంది మహి. ఊరు వాళ్ళకి అర్జున్ మోసగాడు, తన దగాకోరు అని తెలియాలి అనుకుంది మహి. వారి వారి ఆలోచనల నడుమ తెల్లవారింది. వేద, అల్లుడుగారు నువ్వు తయారై కిందికి వచ్చేయండి తలుపు కొట్టి చెప్పి వెళ్ళిపోయింది వేద దూరపు బంధువు ఎవరో ఒక ఆవిడ. మౌనంగానే ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బెడ్పై పరిచిన దుప్పటిలో పువ్వులు బ్యాగ్లో పెట్టేసి దుప్పటి పరిచింది. ఇద్దరూ కిందికి రాగానే గుడిలో దర్శనం చేసుకొని రమ్మని అలాగే ఊరు చూపించమని అనడంతో ఒక్కసారిగా వాళ్ళు బయలుదేరారు. అర్జెంట్ కాల్ మాట్లాడాలని. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అర్జున్. వడివడిగా అడుగులు వేసుకుంటూ మహి వాళ్ళున్న ఇంటికి వెళ్ళాడు అర్జున్. అటుగా వెళ్ళిన మారెప్ప చూశాడు అర్జున్ వెళ్ళటం. వేద వాళ్ళున్న ఇంటికి ఒక పిల్లాడు వచ్చి పెళ్ళికి గిఫ్ట్ పంపారని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ గిఫ్ట్ ఏంటా అనేది ఎవరికి అక్కడున్న వాళ్ళకి తెలియదు. కానీ కొంతమంది వేద ఫ్రెండ్స్ యొక్క తొందరపాటు వల్ల ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తారు. గిఫ్ట్ పంపారని తెలిసి కొంతమంది తొందరపాటు ఆగని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. అందులో మహి అర్జున్ క్లోజ్గా మూవ్ అయిన పిక్స్ ఉన్నాయి. అవి చూసి షాక్ అయ్యారు ఆ ఊరు వాళ్ళు.
ఫొటోస్లో మహి, అర్జున్ పక్కగా ఉండటం గుసగుసలు మొదలయ్యాయి. ఎంత స్నేహితులైతే మాత్రం మరీ ఇంతలా ఉంటారా అవ్వా అని బుగ్గలు నొక్కుకున్నారు. స్నేహమంటే ఇదేనా? ఫొటోస్లో మహి బుగ్గపై ముద్దు పెట్టుకున్న ఒక పిక్ కూడా ఉంది. అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకునే క్రమంలో ఆ ఫోటో వేద కాళ్ళ దగ్గర పడింది. ఎవరూ చూడకుండా గబుక్కున చెంగులో దాచేసింది. ఏమ్మా వేద, ఇదేనా పట్నం స్నేహం అంటే? రాసుకు పూసుకు తిరుగుతారా? మేమెక్కడా చూడలేదే. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు పిన్ని. దగ్గరగా ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు అన్నది వేద. ఈ ఫోటోలు చూస్తుంటే స్నేహితులలాగా లేరే వీళ్ళు. నాకు కనబడిన తప్పు మీకెందుకు కనిపిస్తుంది? ఆయన కోసం నాకు తెలుసు అని పైకి గట్టిగా పలికింది. మీ అమ్మ పరిస్థితి నీకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఓ మగాడి జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ప్రమాదమే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకుంటున్నారు అర్జున్ కోసం వేద గురించి. ఆ మాటలు వినలేకపోతుంది కళ్యాణి. వేద ఇంట్లో కూర్చొని అక్కడ జరిగేది ఊహించుకొని ఆనందపడుతుంది మహి. గెట్ రెడీ అర్జున్ అని ఒక్కసారిగా అరుస్తుంది. తలుపు తోసుకొని వచ్చాడు అర్జున్. అర్జున్ చూడగానే నువ్వా? ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళిపో. మహి ప్లీజ్ చెప్పేది విను ప్లీజ్. ఏం చెప్తావు? కట్టుకథలు చెప్తావా? తీయని మాటలతో మభ్యపెట్టి మరోసారి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అంటుంది మహి. ప్రేమించి మోసం చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోసావు. ఇంతకన్నా ఇంకేం చేయాలి? అసలు ఈ పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలియాలి అని ముట్టుకోబోయాడు మహిని. డోంట్ టచ్. నీ అబద్ధాల కథలు నమ్మడానికి సిద్ధంగా లేను. ప్లీజ్ మహి అని భుజాలు పట్టుకొని షటప్. స్టిల్ ఐ లవ్ యూ బేబీ. వేద నా భార్య కాదు, కాలేదు. కిటికీ పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్నాడు మారెప్ప. కళ్యాణి ఆ మాటలు వినలేకపోతుంది. కొడుకు కోసం ఊరు వాళ్ళు నానా మాటలు అనడం తను మనసుకు తీసుకోలేకపోతుంది. అబ్బా ఊరుకోండి పిన్ని, ఇందులో ఏముందని? మీరందరూ ఆయన్ని అనుమానించడానికి. వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఒక్కటిగా నిల్చొని ఫొటోస్ తీయించుకోవటంలో తప్పేముంది? మన ఊర్లో అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోరా ఏంటి? నేను మాట్లాడలేను. కాలేజీలో ఫ్రెండ్స్తో కలిసి ఫోటోలు దిగాను. దాని అర్థం ప్రేమించుకున్నామనా? చెప్పండి పిన్ని, ఏం మాట్లాడరు అని ఇందాక వాగారుగా. పట్నంలో స్నేహితులు కొంచెం దగ్గరగా మెలుగుతారు. మనం కొంచెం దూరాన్ని పాటిస్తాం అంతే. మీ వాగుడికి అత్తయ్యగారు చూడండి ఎలా అయిపోయారు అని వేద అంటుంది. కన్న కొడుకు కోసం ఇలాంటి మాటలు వింటున్నా అని లోపల కుమిలిపోతున్నారు కళ్యాణి గారు. పదండి అత్తయ్య గారు అని రూమ్కు తీసుకుని వెళ్ళింది వేద. వేద తల నిమురుతూ చల్లగా ఉండమ్మా, నిజం తెలిస్తే ఏమైపోతావు అని భయంగా ఉంది. లోలోపల అన్నాను అనుకుని బయటికి అనేసింది కళ్యాణి. ఆ నిజం నాకు ఎప్పుడో తెలుసు అత్తయ్య అని వేద అనగానే ఏమంటున్నావు తల్లి అని ఒక్కసారిగా షాక్ అయింది కళ్యాణి. అవును అత్తయ్య, ఆయన ఓ అమ్మాయిని ప్రేమించారని, ఆయన జీవితంలో నాకు ఎటువంటి స్థానం లేదని ఆ రోజే చెప్పారు. నిన్నటి మా శోభనం రోజు కూడా ఆయన నాతో లుక్ వేద, నా మనసులో ఉన్నది ఎప్పటికీ మహియే అని అదే విషయం కూడా మళ్ళీ చెప్పారు. తల తిరిగినట్టు అనిపించడంతో పక్కన కుర్చీలో కూలబడిపోయారు. ఎలా తట్టుకున్నావు తల్లి వాడు చెప్పినవి విన్నాక? మరేం చేయమంటారు అత్తయ్య? మాకు జరిగిన పెళ్ళి మామూలుగా జరిగినది కాదు. బహుశా ఇదే కారణమై ఉంటుంది. ఆయన ఆ రోజు నన్ను వ్యతిరేకించటానికి. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మరొక ఆడదాన్ని జీవితంలోకి ఎవ్వరూ ఆహ్వానించలేరు అత్తయ్య అంటుంది. అంటే నీకన్నీ ఇవి తెలుసన్నమాట. అర్జున్ ఫ్రెండ్ అని వచ్చిన ఆ అమ్మాయి కూడా ఊహించాను అత్తయ్య. ఆయన ప్రేమించిన మహి. అంతేకాదు, ఆయన అమ్మాయితో మాట్లాడడానికి కూడా వెళ్ళారు. ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడాలని అక్కడికే వెళ్ళారు అని చెబుతుంది అర్జున్ గురించి. నేను కోడలుగా అడుగుపెట్టిన రోజు నుంచి బాగా చూసుకున్నారు. నిజం చెప్పకుండా మీరు కూడా నన్ను మోసం చేశారని చెబుతుంది వేద కళ్యాణితో. లేదు తల్లి, నువ్వు పొరబడుతున్నావు అన్నారు కళ్యాణి. అర్థం కానట్టు చూసింది వేద. అర్జున్ ప్రేమ సంగతి నాకు అస్సలు తెలియదు. వాడు కూడా చెప్పలా. పెళ్లి జరిగిన మర్నాడు వ్రతానికి తయారవ్వమని పిలవడానికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో వాడి చేతిలో చూసి షాక్ అయ్యా. ఇవన్నీ అమ్మమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది అత్తయ్య గారు. అదే భయంగా ఉంది. వీళ్ళు ఎవరైనా చెప్పేస్తారేమో అని. నాకు అదే అనిపిస్తుంది. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. అర్జున్ని ఇక్కడికి తీసుకుని వచ్చే. ఇంతలో వీళ్ళు చెప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆపు నీ అబద్ధాలు. వినేవాడు లేడు. కట్టుకథలు చెప్పి నన్నింకా నమ్మించుకో. నిజం మహి, చెప్పేది విను, విని తీరాలి అని గట్టిగా అరిచాడు అర్జున్. రామ్ గుడికి వెళ్దామంటే సరే అని ఆ ఊరు గుడికి వచ్చాము. రాములవారి కళ్యాణం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
తాళిబొట్టు అందరికీ చూపిస్తూ తీసుకుని వస్తున్న నేను అక్కడున్న నూనెపై జారి పడటంతో పువ్వుల దండలు, పసుపు కుంకుమ పళ్ళెం పట్టుకుని వెళ్తున్న వేదను గుద్దేశా. నా చేతిలో తాళి వేద మెడలో పడింది. పూలదండలు మా ఇద్దరు మెడలో పడి పసుపు కుంకుమ తలంబ్రాలు తలమీద పడ్డాయి. బట్టలు పసుపు రంగులోకి మారాయి. ఇలా మా పెళ్లి జరిగిపోయింది. ప్లీజ్, ఐ స్వేర్. వేదాకి మన లవ్ మ్యాటర్ చెప్పేశా. అంతేకాదు నా లైఫ్లో వేద ఉండదని, కేవలం నువ్వే అని అర్థమయ్యేలా చెప్పా వేదాకి. నిన్న మా ఫస్ట్ నైట్ మేము అసలు ఒక్కటవ్వలేదు. అప్పుడు ఇప్పుడు నువ్వే నా లైఫ్లో ఉన్నావు అని మహీకి చెబుతాడు. అయిపోయిందా ఇంకా కహానీలు అన్నట్టు చూసి డోర్ తీసి గెటౌట్ అని అరిచింది. నిజాలన్నీ చెప్పేశా. యాక్సెప్ట్ చేస్తావో లేదో అది నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్టుకథ బాగా అల్లుతున్నాడు అనుకుని ఇంకెంత అర్జున్ పరువు తీయాలి అని ఆలోచిస్తుంది. ఇవన్నీ మేడ మీద నుండి వింటున్న సాండి విస్తుపోయాడు ఒక్కసారి. అబ్బా, నా చేతికి చిక్కావా చిలక, రుచి చూడక ఉండలేక అనుకుని వీళ్ళు మాట్లాడుకున్నది వీడియో తీశాడు మారెప్ప. బండి స్టార్ట్ చేసి వెళ్తుండగా వేగంగా నడుచుకుని వస్తున్న వేదాన్ని చూశాడు. ఒంటరిగా చిక్కావా ఇన్నాళ్ళకి అని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. బండి దూరంగా ఆపి వెనకగా వెళ్ళి అమాంతం వేదాను ఎత్తుకొని పారిపోయాడు మారెప్ప. గింజుకున్నా వదలటం లేదు. తోటగుండా తన ఇంటికి తీసుకుని వెళ్ళి తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేశాడు. వేద పైన అటాక్ చేయబోయాడు. మొహం పక్కకు తిప్పుకొని గట్టిగా నోరు బిగించి ఊసేసింది గుడ్డని. తుప్పని ఉమ్ము వేయగానే జుట్టు పట్టుకొని ఒక్కసారిగా వేదాన్ని పట్టుకొని నీకు ఎంత పొగరే ఉండు నీ అంతు చూస్తా అన్నట్టు గట్టిగా అరిచాడు మారెప్ప.